ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఫస్ట్ టైం మీషోలో పార్టీవేర్ జ్యువెలరీ అనేది ఆర్డర్ చేశానండి. అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో అనమాట. అసలు మనం బిలీవ్ కూడా చేయలేము ఇంత తక్కువ ప్రైజెస్లో ఇంత మంచి జ్యువెలరీ వస్తుందా అని. అన్ని ఆల్మోస్ట్ 200 బిలో అండి. అంటే 185, 165, 170 అలా ఆ రేంజ్లోనే ఉన్నాయి. ఒక సెట్ వచ్చేసి మనకి 200 అబో పడింది అంతే, 230 or 250 అలా పడింది అంతే. బట్ మాక్సిమం నేను ఆర్డర్ చేసినవి 8 సెట్స్ అండి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మీషోలో జ్యువెలరీ అయితే ఆర్డర్ చేశాను కదా, కొన్ని చాలా బాగా వచ్చాయన్నమాట. అంటే ఇంత తక్కువ ప్రైస్ లో ఇంత మంచి జ్యువెలరీ వస్తుందా అన్నట్టుగా ఉన్నాయన్నమాట కొన్ని. బట్ కొన్ని అయితే ఆ ప్రైస్ కి తగ్గట్టుగానే చాలా లో క్వాలిటీ జ్యువెలరీ వచ్చింది. సో రెండు ఉంటాయి. మనం ఏంటంటే మీషోలో మెయిన్ థింగ్ మంచిగా చూసి కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనము కింద కమెంట్స్ కానివ్వండి, వాటి రేటింగ్స్ కానివ్వండి, కొంచెం చెక్ చేసుకొని చేయాలి. నేనేంటంటే ర్యాండమ్ గా నాకు నచ్చినవన్నీ ఆర్డర్ చేశాను. సో ఇందులో ఏంటంటే ఆల్మోస్ట్ 80% అయితే చాలా బాగుందండి జ్యువెలరీ. బట్ ఒక 20% జ్యువెలరీ అనేది నాకు అంటే క్వాలిటీ వైజ్ అస్సలు నచ్చలేదు. ఫస్ట్ అయితే మంచి క్వాలిటీలో ఉన్న జ్యువెలరీ అనేది మీకు చూపిస్తానండి నేను ఆర్డర్ చేసిన వాటిల్లో. లాస్ట్ వీడియో ఎండ్ లో ఏవైతే ఫట్ అయ్యాయో, ఏవైతే క్వాలిటీ బాగాలేవో ఆ జ్యువెలరీ అనేది చూపిస్తాను. సో ముందు అయితే నాకు చాలా బాగా నచ్చిన జ్యువెలరీ సెట్ అనేది చూపిస్తానండి. అది చూపించిన తర్వాత మిగతావి కంటిన్యూ చేస్తాను. లాస్ట్ లో అయితే అస్సలు క్వాలిటీ బాగాలేవు, నాకు అస్సలు నచ్చలేదు. అవి కూడా మీతో షేర్ చేస్తాను. ఎలాగో ఆర్డర్ చేశాను కదా, అంటే మీకు కూడా ఐడియా ఉంటుంది ఎలాంటి జ్యువెలరీ మనకి పిక్స్ లో ఎలా ఉంటుంది, రియాలిటీలో ఎలా ఉంటుంది అనే డిఫరెన్స్ మీకు కూడా అర్థమవుతుందని చెప్పేసి అది కూడా చూపిస్తాను. ముందైతే ఫస్ట్ చూపిస్తానండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. దీనికి ఒక్కదానికి ప్రైస్ కూడా ఎక్కువ పడింది అనమాట. ఎక్కువ అంటే అసలు దీనికి పెట్టాల్సిన దానికంటే తక్కువే అని చెప్తాను నేను. ఇది ఒకటి నాకు 200 రూపీస్ ఎక్కువ పడింది ఈ ప్రైస్. సో చాలా చాలా బాగా నచ్చిందండి నాకైతే. సో చూడొచ్చు, చోకర్ అన్నమాట. సో ఇది ఏంటంటే పేస్టల్ గ్రీన్ ఉంటుంది కదండి, పేస్టల్ గ్రీన్ లైట్ పిస్తా కలర్, తర్వాత అన్ని స్టోన్స్ వచ్చేసి పర్ల్స్ వచ్చేసి మంచి చోకర్ సెట్ అండి. భలే ఉంది. క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. పెట్టుకొని చూస్తే కూడా బాగుందనమాట. అంటే ముందు ఆర్డర్స్ వచ్చాక అన్ని నేను క్లియర్ గా చూశాను, బాగున్నాయా లేదా ఫస్ట్ టైం కదా అని చెప్పేసి చూసాకే మీతో షేర్ చేస్తున్నాను వీడియోని. ఇందులో చూస్తే మీకు కుందన్స్ ఉన్నాయండి, తర్వాత పిస్తా గ్రీన్ స్టోన్స్ ఉన్నాయి, పర్ల్స్ ఉన్నాయి. భలే ఉంది సెట్ అయితే. చోకర్ అన్నమాట. ఇది నెక్ దగ్గరికి వస్తుందండి. అంటే ఇలా పెట్టుకుంటే నెక్ దగ్గరకు వస్తుంది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, చూపిస్తాను. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయండి. చాలా బాగుంది. క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగా నచ్చిందండి నాకు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 260 రూపీస్ పడిందండి. చాలా వర్త్ అని చెప్తాను నేను. 260 రూపీస్ లో ఇంత బాగా వస్తుందా అనుకున్నాను అనమాట. నేను అన్ని ఫస్ట్ ప్రైజెస్ 200 బిలోనే చెక్ చేశాను అనమాట. జనరల్ గా మీషోలో చాలా తక్కువ కాస్ట్ వస్తాయి అంటారు కదా, సరే క్వాలిటీ ఎలా ఉంటుంది చూద్దామని. బట్ నేను అనుకున్న దానికంటే బాగున్నాయండి. బట్ కొన్ని బాగాలేవు. బట్ 80% ఆఫ్ జ్యువెలరీ బాగుంది. ఒకసారి పెట్టుకొని చూపిస్తాను మీకు. సో చోకర్ అనేది ఇలా వస్తుందండి, నెక్ దగ్గరగా వస్తుందన్నమాట. ఇయర్ రింగ్స్ అనేవి ఇలా ఉంటాయి. సో పెట్టుకుంటే ఇలా ఉంటుంది. చాలా బాగా నచ్చింది నాకు. పెట్టుకొని చూస్తే కూడా చాలా బాగుందండి. అంటే శారీస్ మీదకి చాలా బాగా సెట్ అవుద్ది. ఇప్పుడు అంటే నేను కుర్తీలో ఉన్నాను కాబట్టి మీకు పెద్దగా డిఫరెన్స్ తెలియకపోవచ్చు. బట్ సెట్ అయితే సూపర్ అనమాట. క్వాలిటీ అయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఇలా నెక్ దగ్గరగా పెట్టుకొని శారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది. శారీ అనే కాదండి, లాంగ్ ఫ్రాక్స్ కి, పార్టీవేర్ ఫ్రాక్స్ కూడా బాగుంటుంది అనమాట. ఇయర్ రింగ్స్ కూడా భలే వచ్చాయి. సో ఇదైతే ఫస్ట్ సెట్, నాకు చాలా బాగా నచ్చిన సెట్ ఫస్ట్ చూపించాను మీకు. సో నెక్స్ట్ సెకండ్ చూద్దాం. సెకండ్ సెట్ వచ్చేసి పర్ల్స్ అండి, డబుల్ లేయర్ పర్ల్స్ అనమాట. చాలా బాగుంది. ప్రైస్ అయితే చాలా చాలా తక్కువ పడిందండి. చాలా అంటే చాలా తక్కువ పడింది. క్వాలిటీ వైజ్ నేను చెప్తున్నాను అనమాట. అంటే వీళ్ళు ఇచ్చిన క్వాలిటీకి వాళ్ళు పెట్టిన ప్రైస్ అనేది చాలా తక్కువ అనమాట. సో అదే అనమాట, మీషోలో షాపింగ్ చేస్తే ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయని తెలియదు నాకు. ఇవి ఎంత బరువున్నాయంటే అండి, పర్ల్స్ కూడా చాలా బరువుగా వచ్చాయి. చాలా బాగుంది అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. 2 లేయర్స్ అండి. మనకి ఒకటి కొంచెం లెంత్ ఎక్కువ వచ్చేసి ఇంకో లేయర్ అనేది కొంచెం తక్కువ వస్తుంది అనమాట. అండ్ వీటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉంటాయండి. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. అండ్ పర్ల్స్ వచ్చేసి దండ ఇలా ఉంటుందన్నమాట.
మనకి మంచి పార్టీ వేర్ శారీస్ పైకి చాలా బాగుంటాయండి. నేను ఒకసారి వేసుకొని కూడా చూపిస్తాను మీకు. సో పర్ల్స్ దండ వేస్తే ఇలా ఉంటుందండి. ఇది లాంగ్ లెంత్ కాదండి, 3/4 లెంత్ అనమాట. సో ఇక్కడ వరకు వస్తుంది. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. 2 లేయర్స్ వచ్చింది, మంచిగా బరువుగా ఉన్నాయి పర్ల్స్ కూడా. అంటే ఏదో తక్కువ కాస్ట్ కదా 170 రూపీస్ అన్నట్టుగా కాకుండా బాగుంది. ఈ సెట్ వచ్చేసి 170 రూపీస్ అండి. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయన్నమాట. సో ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. చాలా బాగా నచ్చింది నాకు ఈ సెట్ అయితే. మంచి పార్టీ వేర్ శారీస్ పైకి అయితే చాలా బాగుంటుంది. లెహంగాస్ డ్రెస్సెస్ కంటే కూడా ఈ సెట్ అనేది శారీస్ కి బాగుంటుందండి. అండ్ నేను ఇప్పుడు పర్చేస్ చేసిన షాపింగ్ లింక్స్ అన్ని కూడా మీకు మీషో లింక్స్ డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తానండి. సో మీకు ఎవరికైనా నీడ్ ఉందంటే చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ సెట్ చూద్దాం. సో నెక్స్ట్ కూడా ఒక చోకరేనండి. ఈ చోకర్ ఏంటంటే కంప్లీట్ సన్నటి పర్ల్స్ ఉంటాయి కదా, దాంతో వచ్చి సెంటర్ లో ఒక లాకెట్ లాగా వస్తుంది అనమాట. సో చూపిస్తాను. చాలా బాగుందండి ఇది కూడా. సో ఇలా వచ్చిందనమాట. సో ఇలా వస్తుందండి. సెంటర్ లో వచ్చేసి మంచి పెద్ద లాకెట్ వస్తుంది, స్టోన్స్ లాకెట్ అన్నమాట. మధ్యలో కుందన్ వచ్చేసి చుట్టూ మంచిగా స్టోన్స్ వచ్చాయి. అండ్ ఈ పర్ల్స్ క్వాలిటీ కూడా బాగుందండి. ఎన్ని లైన్స్ వచ్చాయంటే ఆల్మోస్ట్ 15 లైన్స్ పర్ల్స్ వచ్చాయన్నమాట. సో ఇలా ఉంటుంది, చాలా చాలా బాగుంది. పెట్టుకుంటే కూడా బాగుందండి. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చాయన్నమాట. మనకి ఏదైతే మధ్యలో సింగిల్ లాకెట్ లాగా వచ్చిందో, సో ఇయర్ రింగ్స్ కూడా సిమిలర్ అన్నమాట. సింపుల్ గా భలే ఇచ్చారు, స్టడ్స్ లాగా ఇచ్చారనమాట. సో ఇదైతే పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. నా డ్రెస్ మీదకి అంతగా మ్యాచ్ అవ్వండి, కాకపోతే ఏంటంటే మీకు పెట్టుకొని చూస్తే కూడా ఒక ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి చూపిస్తున్నాను. సో ఈ సెట్ పెట్టుకుంటే ఇలా ఉంటుందన్నమాట. కంప్లీట్ నెక్ దగ్గరికి పెట్టుకుంటేనే దీని అందము. సో ఇప్పుడు డ్రెస్ మీద అయినా మీకు క్లియర్ గానే అర్థమవుతుంది, ఎందుకంటే కంప్లీట్ చోకర్ సెట్ కాబట్టి ఇలా నెక్ దగ్గరగా పెట్టుకుంటేనే బాగుంటుంది ఇది. అండ్ వీటి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చాయండి. సో ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది అనమాట. ఇంకా ప్రతిదీ నేను ఇయర్ రింగ్ పెట్టుకొని చూపించట్లేదు, కానీ జస్ట్ మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి నెక్ సెట్ అండ్ విత్ ఇయర్ రింగ్స్ అండి. ఈ సెట్ ప్రైస్ వచ్చేసి 177 రూపీస్ పడిందండి. సో చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్తాను నేనైతే. అంటే బయట మనం చూస్తున్నాం కదండి, జ్యువెలరీ కోసం షాపింగ్ కి వెళ్ళినప్పుడు యాక్సెసరీస్ జ్యువెలరీ ఎంత కాస్ట్లీ ఉంటాయో, ఎంత తక్కువలో తక్కువ అన్నా కూడా మినిమం 300, తక్కువ చెప్తున్నాను, మినిమం 300, 500 అనేది చాలా తక్కువ అనమాట బయట షాప్స్ లలో. బట్ మీషోలో అయితే 177 ఇదైతే 177 అంటే నాకు షాక్ అనిపించింది. చాలా తక్కువ ప్రైస్ లో క్వాలిటీ బాగుందన్నమాట. నెక్స్ట్ సెట్ చూద్దామండి. ప్యాకింగ్ అయితే బాగా చేశారండి. ప్రతిదీ మనకి లోపల మళ్ళీ బాక్స్లలో ఇచ్చారనమాట. ఎలా పడితే అలా కాకుండా ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారు. సో నెక్స్ట్ సెట్ వచ్చేసి సో ఇది కూడా నెక్ కి దగ్గరగా ఉండే సెట్ లాగా అనమాట, చైన్ లాగా కాదండి. నేను ఆర్డర్ చేసినవి ఓన్లీ ఆ 2 లైన్స్ పర్ల్స్ ఒక్కటే కొంచెం లెంతీ వచ్చిన మోడల్ అనమాట. మిగతావన్నీ ఆల్మోస్ట్ మనకి నెక్ కి దగ్గరగా ఉండే లాంటివే చూస్ చేశాను. అంటే పార్టీ వేర్ కొంచెం లుక్ అలాగే బాగుంటాయి కదా, మరి లాంగ్ లెంత్ చైన్స్ అంత బాగుండవు అనిపిస్తుంది నా ఒపీనియన్ అయితే. సో అందుకోసమని అలా ఆర్డర్ చేశాను. సో నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇదండి. చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఇది రోజ్ గోల్డ్ తో వచ్చిందండి. రోజ్ గోల్డ్ తో వచ్చిన ఏ జ్యువెలరీ అయినా కొంచెము దాని షేడ్ డిఫరెంట్ గా ఉంటుందండి. సో రోజ్ గోల్డ్ షేడ్ నచ్చిన వాళ్ళకైతేనే ఇలాంటి జ్యువెలరీ నచ్చుతుంది. నార్మల్ గోల్డ్ షేడ్ సిల్వర్ కావాలనుకున్న వాళ్ళకి ఈ షేడ్ నచ్చకపోవచ్చు. బట్ ఇప్పుడు ప్రజెంట్ అంతా రోజ్ గోల్డ్ బాగా ట్రెండ్ లో నడుస్తుంది కదండి. సో చాలా బాగుంటుంది అనమాట. సో నెక్స్ట్ సెట్ అయితే ఇలా ఉంటుందండి. మంచి ఫ్లోరల్ డిజైన్, పీచ్ కలర్ వచ్చినాయి స్టోన్స్ కూడా, వైట్ అండ్ పీచ్ కలర్స్ తో చాలా చాలా బాగుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 185 రూపీస్ అండి. 185 రూపీస్ లో ఎంత మంచి సెట్ మీరే చూడండి. అండ్ దీని ఇయర్ రింగ్స్ కూడా ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చాయండి. ఇయర్ రింగ్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. హ్యాంగింగ్ మోడల్ వచ్చిందండి. సో ఇలా హ్యాంగింగ్ మోడల్ బాగుంటుంది. అండ్ ఇది మనకి ఏంటంటే లెంత్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట, ఎందుకంటే రింగ్స్ లాగా ఉంది కాబట్టి. ఒకసారి వేసుకొని చూపిస్తాను మీకు దగ్గర నుంచి అయితే ఐడియా వచ్చేసింది కదండి. సో ఇలా ఉంటుందన్నమాట.
సో వేసుకొని చూపిస్తాను. ఇది మనం లెంత్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ డ్రెస్లో కనిపిస్తుందో లేదో, సో వేసుకుంటే ఇలా ఉంటుందండి. చాలా బాగుంది సెట్. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉంటాయండి. సో ఇయర్ రింగ్స్ పెట్టుకొని సెట్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది. చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 185 రూపీస్ పడిందండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న సెట్స్ అన్నిట్లలో ఏ సెట్ బాగా నచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మర్చిపోకండి. వీటి లింక్స్ అన్ని అయితే మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. సో మీకు ఏదైనా అవసరం ఉంటే దాన్ని చెక్ చేయొచ్చు అనమాట. డైరెక్ట్ గా మీకు మీషోలోకి రీడైరెక్ట్ అయిపోతుంది. సో నాకైతే బాగా నచ్చాయండి సెట్స్ అయితే. నెక్స్ట్ సెట్ చూద్దామండి. ఇది కూడా పర్ల్స్ అన్నమాట, కాకపోతే సింగిల్ లైన్ పర్ల్ అండి. ఇందులో ఏంటంటే మనకి వాళ్ళు బ్రేస్లెట్ కూడా ఇచ్చారనమాట. బ్రేస్లెట్ కూడా వచ్చింది. సో ఇది ఓపెన్ చేసి చూద్దాము. సో సింగిల్ లైన్ పర్ల్స్ అండి, వైట్. ఇందాక మనం చూపించినవి ఏంటంటే క్రీమ్ పర్ల్స్, ఇవి ఏంటంటే మిల్కీ వైట్ పర్ల్స్ అన్నమాట. రెండు డిఫరెంట్ గా ఉంటాయని తీసుకున్నాను. అది వచ్చేసి డబుల్ లేయర్, ఇది వచ్చేసి సింగిల్ లేయర్. సో సింగిల్ లేయర్ పర్ల్స్ వచ్చేసి ఇలా ఉంటుందండి. చైన్ ఇది నెక్ కు దగ్గరగానే వస్తుంది. అండ్ మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకునేలాగా లెంత్ రింగ్స్ ఇచ్చారు. సో లెంత్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు దగ్గర కావాలంటే దగ్గరగా పెట్టుకోవచ్చు, లేదంటే కొంచెం కిందికి కావాలంటే కిందికి పెట్టుకోవచ్చు. అండ్ మధ్యలో ఒక స్టోన్స్ తో బాల్ వచ్చిందండి, భలే ఉంది. చాలా బాగుంది, క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. పర్ల్స్ కూడా బరువుగా ఉన్నాయన్నమాట. అండ్ ఈ సెట్ లో ఇంకొకటి ఏంటంటే మనకి 2 టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు అండ్ 1 బ్రేస్లెట్ కూడా వచ్చిందండి. చూపిస్తాను. ఇది వచ్చేసి బ్రేస్లెట్ అన్నమాట. మనకి ఏంటంటే అడ్జస్టబుల్ అన్నమాట. ఎంత లావ్ హ్యాండ్ అయినా సన్న హ్యాండ్ అయినా పట్టేలాగా అడ్జస్టబుల్. సిమిలర్ గా మనకి చైన్ ఎలా వచ్చిందో అదే ప్యాటర్న్ లో వచ్చింది బ్రేస్లెట్ కూడా. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి 2 టైప్స్ ఇచ్చారండి. ఒకటేమో హ్యాంగింగ్ మోడల్ ఇచ్చారు అండ్ ఇంకొకటి వచ్చేసి స్టర్డ్ లాగా ఇచ్చారనమాట. సో రెండిట్లలో మనకి ఏది నచ్చితే అది యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి మనకి హ్యాంగింగ్ మోడల్ అన్నమాట. నాకు ఇదంత పెద్దగా నచ్చలేదండి, బట్ ఈ స్టర్ట్స్ నచ్చాయి. స్టర్ట్స్ పెడితే ఎప్పుడైనా బాగుంటాయి పర్ల్స్ హ్యాంగింగ్ కంటే కూడా. సో ఇవి స్టర్ట్స్. సో ఇది వేసుకుంటే ఎలా ఉంటుందనే చూద్దాం. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 174 రూపీస్ అండి. దీని లింక్ కూడా మీకు ఇస్తాను డిస్క్రిప్షన్ లో. సో దగ్గరగా పెట్టుకుంటే ఇలా ఉంటుందండి. నేను డ్రెస్ వేసుకున్నాను కాబట్టి ఇలా దగ్గరగా పెట్టుకొని చూపిస్తున్నాను. బట్ మీరు వేరే ఏదైనా శారీ అయినా డ్రెస్సెస్ కైనా కూడా ఇంకొంచెం కిందికి కూడా అనుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇది మనకి ఇక్కడ ఉంది కదా నేను పెట్టుకుంది. సో మీకు ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వస్తుంది అనమాట లూజ్ చేసుకుంటే. నేను ఏంటంటే టైట్ గా దగ్గరికి పెట్టుకున్నాను, మీకు క్లియర్ గా అర్థం కావాలి కదా. అంటే ఇది కొంచెం హై నెక్ డ్రెస్ కాబట్టి క్లియర్ గా అర్థం కావడానికి పైకి పెట్టుకున్నాను అనమాట. సో పెట్టుకుంటే ఇలా ఉంటుందండి జ్యువెలరీ వచ్చేసి. అండ్ దీనికి వచ్చిన బ్రేస్లెట్ కూడా పెట్టుకొని చూద్దాం. సో లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకుంటాను, నేను ఒకసారి చూపిస్తా. సో బ్రేస్లెట్ వచ్చేసి ఇలా ఉంటుందండి, భలే ఉంది కదా, చాలా బాగుంది అనమాట. ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి నాకైతే స్టర్ట్స్ నచ్చాయండి. ఈ హ్యాంగింగ్ మోడల్ ఇయర్ రింగ్స్ నాకు పెద్దగా నచ్చలేదు, బట్ ఈ స్టర్ట్స్ కూడా ఇచ్చారు కాబట్టి దీంతో అడ్జస్ట్ అవ్వచ్చు. సో ఇలా ఉంటుందన్నమాట కంప్లీట్ సెట్ వచ్చేసి. చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసి 174 రూపీస్ అండి. చాలా బాగుంది. నాకు ఈ బ్రేస్లెట్ కూడా చాలా బాగా నచ్చింది అనమాట. సింపుల్ గా భలే ఉంది. కంప్లీట్ సెట్ అన్నమాట. అంటే నెక్ కి హ్యాండ్ కి బ్రేస్లెట్, తర్వాత ఇయర్ రింగ్స్, దట్ 2 టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇది కూడా క్వాలిటీ బాగుందండి. సింగిల్ పర్ల్ ది బాగుంది, ఆ డబుల్ లేయర్ పర్ల్ కూడా నాకు రెండు బాగా నచ్చాయి. సో నెక్స్ట్ సెట్ చూద్దాం. సో ఇప్పటిదాకా అయితే నాకు బాగా నచ్చిన సెట్స్ చూపించానండి. నాకు అన్ని బాగా నచ్చాయి. సో నేను ఆర్డర్ చేసిన వాటిల్లో అవన్నీ హిట్ అన్నమాట. సో నేను ఆర్డర్ చేసిన వాటిలో కొన్ని ఫట్ కూడా అయ్యాయి అనమాట. క్వాలిటీ అసలు బాగాలేదు. సో ఆ క్వాలిటీ బాగాలేని జ్యువెలరీ కూడా మీతో షేర్ చేస్తాను, చూడండి. ఇవేమి పెట్టుకొని చూపించాను కానీ జస్ట్ చూపిస్తాను అంతే ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో ఫస్ట్ వచ్చేసి ఇదండి. సో ఇది సెట్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందండి. ఇది నాకు క్వాలిటీ అస్సలు నచ్చలేదండి. అంటే ఇక్కడ ఉన్న స్టోన్స్ కానివ్వండి, కుందన్స్ కానివ్వండి బాగున్నాయి. ఈ స్టోన్స్ కుందన్స్ అన్ని బాగున్నాయి. ఈ లింక్స్ తర్వాత ఇది మొత్తం ఇట్లా స్టిఫ్ గా ఉండిపోయి ఏదో లో క్వాలిటీ మెటీరియల్ లాగా ఉందన్నమాట. నాకైతే అస్సలు నచ్చలేదు, పర్సనల్ గా నాకు నచ్చలేదు అండి. సెట్ కూడా అంత స్టిఫ్ గా ఉందన్నమాట. అండ్ కింద కూడా ఇలా ఇలా వచ్చేస్తుంది అనమాట, స్టిఫ్ గా ఉంది, అంత ఫ్లెక్సిబుల్ గా లేదు సెట్. అండ్ క్వాలిటీ అయితే నాకు అస్సలు నచ్చలేదండి. అండ్ వీటి ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను.
సో ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయండి. సో సెట్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి 200 రూపీస్ పడిందండి. బట్ 200 రూపీస్ పెట్టినా కూడా నాకు దీని క్వాలిటీ అంత పెట్టిన కాస్ట్ కి వర్త్ అనిపించలేదు. అసలు నార్మల్ గానే క్వాలిటీ కూడా నాకు అంతగా నచ్చలేదు అనమాట. సో ఇది ఒక సెట్ నాకు నచ్చలేదు కాబట్టి పెద్ద పెట్టుకొని అయితే చూపించట్లేదండి. జస్ట్ ఇది కూడా ఆర్డర్ చేశాను అని చూపిస్తున్నాను. అంటే మీరు ఒకవేళ కొందాం అనుకున్నప్పుడు ఈ వీడియో చూస్తున్నారనుకోండి, క్వాలిటీ బాగాలేదని మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కాబట్టి చూపిస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ నాకు అంతగా నచ్చని సెట్ ఇంకొకటి ఉందండి. ఇదేంటంటే కాంబో సెట్ అండి. ఒకటే దానిలో 2 వచ్చాయన్నమాట. మనకి వాళ్ళు వెబ్సైట్ లో 2 చూపించారు. సో బాగుంటుందేమో అని ఆర్డర్ చేశాను. బట్ క్వాలిటీ అయితే అసలు బాగాలేదన్నమాట. నాకు అసలు పర్సనల్గా అయితే నాకు అసలు నచ్చలేదు ఈ క్వాలిటీ. సో చైన్ అన్నమాట, అంటే కొంచెం లెంతీగా ఉంటుంది చైన్ లాగా వేసుకోవచ్చు, నెక్ దగ్గర కూడా వేసుకోవచ్చు అండి. సో సెట్ అయితే ఇలా ఉందండి. అంటే గోల్డ్ కలర్ అనమాట, కంప్లీట్ గోల్డ్ కలర్ లో. బట్ అంత పెద్దగా నచ్చలేదు నాకు, క్వాలిటీ అయితే అంత పెద్దగా నచ్చలేదు. సో ఇదొకటి. దీని ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చాయండి. ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయన్నమాట. సెట్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇలా కాంబో అని చెప్పాను కదండి, ఇంకొక సెట్ కూడా వచ్చిందనమాట. అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ లో వచ్చింది. సో ఇలా ఉంటుందండి. క్వాలిటీ వైజ్ బాగాలేదండి. మెయిన్ థింగ్ డిజైనింగ్ అంతా బాగుంది, కాకపోతే అది క్వాలిటీ అనేది బాగాలేదన్నమాట. నేను చెప్పాలనుకున్నది అది. డిజైనింగ్ అంత మంచి డిజైన్, బట్ వాళ్ళ క్వాలిటీ అనేది లో క్వాలిటీలో చేశారు, అందుకే నాకు నచ్చలేదు. సో ఇది వచ్చేసి ఇంకొకటి అనమాట, దీని కాంబోలో వచ్చింది. సో దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చాయన్నమాట. సో ఇది వచ్చేసి సెట్ అండ్ నెక్స్ట్ సెట్, దీని ఇయర్ రింగ్స్ ఇలా వచ్చింది కంప్లీట్ సెట్. సో ఇవి వచ్చేసి 2 కాంబో సెట్స్ అనమాట, 2 కలిపి వచ్చాయి. ఈ 2 కలిపి కాంబో సెట్ వచ్చేసి 215 రూపీస్ అండి. అంటే 215 రూపీస్ కి 2 సెట్స్ వచ్చాయన్నమాట. బట్ లో క్వాలిటీ, నన్ను అడిగితే మటుకు లో క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదు. సో మీరు ఎవరైనా ఇలాంటి సెట్స్ కనుక మీరు అనుకోకుండా చూస్తే నచ్చితే తీసుకోకండి, క్వాలిటీ అయితే అసలు బాగాలేదు. అండ్ ఇంకొకటి కూడా రోజ్ గోల్డ్ అండి. ఇది కూడా ఓకే అండి, మరీ వరస్ట్ కాదు కానీ యావరేజ్ అనమాట క్వాలిటీ. వచ్చేసి సెట్ ఇలా ఉందండి. ఇది కొంచెం యావరేజ్ ఉందండి సెట్. కాకపోతే ఏంటంటే దీనిలో ఇయర్ రింగ్స్ చూపించారు మనకు వెబ్సైట్ లో. ఇయర్ రింగ్స్ ఇవ్వలేదు, ఓన్లీ నెక్ సెట్ మాత్రమే ఇచ్చారనమాట. అదేంటో నాకు అర్థం కాలేదు. ఇయర్ రింగ్స్ ఇవ్వకపోతే సెట్ ఎలా బాగుంటుందండి, విత్ ఇయర్ రింగ్సే బాగుంటుంది కదా. సో నెక్ సెట్ అయితే ఇలా ఉంటుంది. ఇది కొంచెం యావరేజ్ ఉందండి, నాట్ బ్యాడ్, బట్ సూపర్ అని చెప్పను కానీ యావరేజ్ ఉందన్నమాట. రోజ్ గోల్డ్ లో వచ్చింది, బాగానే ఉంది, పర్లేదు యావరేజ్. బట్ ఇయర్ రింగ్స్ రావాలి, ఇయర్ రింగ్స్ ఇవ్వలేదు. దీని ప్రైస్ వచ్చేసి 162 రూపీస్ పడిందండి. సో సెట్ అయితే పర్లేదు, బాగానే ఉంది, కాకపోతే ఇయర్ రింగ్స్ ఇవ్వలేదు. ఇయర్ రింగ్స్ మనకి వెబ్సైట్ లో అయితే ఇయర్ రింగ్స్ చూపించారు, మరి వాళ్ళు బై మిస్టేక్ లో మర్చిపోయారేమో నాకు కూడా తెలియదు కానీ ఇయర్ రింగ్స్ అయితే దీనికి రాలేదండి. సో ఇవన్నీ నేను మీషోలో ఆర్డర్ చేసిన జ్యువెలరీ సెట్. ఈ జ్యువెలరీ సెట్స్ లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. సో దట్ మీకు ఎవరికైనా పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీకు మీషోలో రీడైరెక్ట్ అయిపోతుంది. ఇదండి ఇవాల్టి వీడియో. సో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. ఎందుకంటే లేడీస్ కి జ్యువెలరీ అంటే చాలా ఇష్టం ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో దట్టు ఇప్పుడు వచ్చేదంతా ఫెస్టివ్ సీజన్ కాబట్టి అందరూ జ్యువెలరీ అని, శారీస్ అని అన్నిటి కోసం షాపింగ్ చేస్తూనే ఉంటారు, స్టార్ట్ చేసి ఉంటారు నాకు తెలిసి. సో ఆన్లైన్ లో షాపింగ్ చేయాలంటే కొంచెం ముందే ఆర్డర్ పెట్టుకోవాలి కాబట్టి నేను కొంచెం ముందే తెప్పించాను. జ్యువెలరీ అంతా మీతో షేర్ చేస్తే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి వీడియో చేస్తున్నానండి. సో నేను ఆర్డర్ చేసిన సెట్స్ అన్ని మీకు ఎలా అనిపించాయి, అందులో మీకు ఏది బాగా నచ్చింది నాతో తప్పకుండా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా షేర్ చేయడం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో 100+ వీడియోస్ ఉన్నాయండి. సో మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు కొంచెం చెక్ చేయండి వీడియోస్ అన్ని ఎలా ఉన్నాయి ఏంటి అనేది. నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.